హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కార్న్తో మంచి స్నాక్ రెసిపీ అండి. నార్మల్గా మనం కార్న్తో బాయిల్ చేసుకొని కానీ లేదా వడలాగా వేసుకుంటాం కదా, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అలాగే ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. కిడ్స్ ఈవినింగ్ స్నాక్ అయినా లేదా స్నాక్స్ బాక్స్కైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా 2 మీడియం సైజు స్వీట్ కార్న్స్ తీసుకోవాలి. ఇవి మనం ఒలవాల్సిన పని లేదండి. నార్మల్గా డైరెక్ట్గా చాక్తోనే కట్ చేసేయచ్చు. ఇలా హాఫ్ చేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. నెక్స్ట్ వీటి మనం చాక్తోనే డైరెక్ట్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా పేలకుండా ఉంటాయండి. నార్మల్గా మనం స్వీట్ కార్న్ వలి చేస్తే కనుక ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కోసారి పేలే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా కట్ చేసి తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. ఇలా కట్ చేసినా కూడా నీట్గా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనం కట్ చేసి తీసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు కూడా పేలే ఛాన్స్ ఉండదన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న స్వీట్ కార్న్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. మీరు కారం ప్లేస్లో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే ఇంకో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీకు నచ్చితే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. ఇది మీ ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేయాలండి, బియ్యం పిండి. అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి, గ్రామ్ ఫ్లోర్. ఈ 3 కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా స్వీట్ కార్న్ని మంచిగా పట్టించాలన్నమాట. వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దు. నార్మల్గా మనకి స్వీట్ కార్న్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, కాబట్టి స్పైసెస్ అన్నిటినీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి వాటర్ ఎక్కువైతే కనుక ఆయిల్ పీల్చేస్తాయండి, టేస్ట్ కూడా అంత బాగుండవు. కాబట్టి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. మనకి స్వీట్ కార్న్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే సరిపోతుందండి. వాటర్ అనేది మనకి ఎక్కువ పట్టవు. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం ఇలా చేత్తో ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా బైండింగ్లో అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ కరెక్ట్ సరిపోతుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లో చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, సిలిండ్రికల్ షేప్లో కానీ. నేనైతే ఇక్కడ రౌండ్గానే ఈ విధంగానే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువైతే కనుక ఆయిల్ పీల్చేస్తాయి. అలాగే కొంచెం పొడి పొడిగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అన్నమాట. కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలి. నేను అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈలోగా మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ కూడా 1 బై 1 ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి.
వీటిని మనం ఆయిల్లో వేయగానే కదిలించకూడదు, ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక లోపల పచ్చిగా అలానే ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా రావాలి. మన కార్న్ కూడా చూసారా ఎక్కడా సపరేట్ అవ్వలేదు ఆయిల్లో కూడా. మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ కాగానే ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. అలాగే ఆయిల్లో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. కార్న్తో ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. మెయిన్ మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ యాడ్ చేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.